26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఇండియన్ సినిమాలో ఆల్రెడీ మైథాలజీ సినిమాల హవా కనిపిస్తోంది. ఇప్పుడు మన ఇతిహాసాలని వందల కోట్లు కాదు వేల కోట్లతో తెరకెక్కిస్తున్నారు దర్శకులు. వాటికి పోటీగా యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో మన మైథాలజీని మిక్స్ చేస్తున్నారు మేకర్స్. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ సినిమాలపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. మైథాలజీ సినిమాలకి ఇండియన్ సినిమాల్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. టెక్నాలజీ పెరిగాక మన మేకర్స్ చూపులు వాటివైపు ఇంకా వెళ్తున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నికల్ హంగులతో మన ఇతిహాసాలను చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సెట్స్ పై వారణాసి, రామాయణ, జై హనుమాన్ లాంటి మైథాలజికల్ సినిమాలున్నాయి. ఈ మధ్యే ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోలో గాడ్ ఆఫ్ వార్స్ ప్రకటించారు. వందల కోట్లతో తెరకెక్కుతున్న మైథాలజీ సినిమాలకి పోటీగా యానిమేటెడ్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతోనూ మన ఇతిహాసాలని సినిమాలుగా తీస్తున్నారు కొందరు. ఆల్రెడీ గతేడాది మహావతార్ నరసింహతో ఈ ట్రెండ్ పీక్స్ కి వెళ్ళింది. అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా 400 కోట్లతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు ఇదే ఫ్రాంచైజీలో మహావతార్ పరశురామొస్తోంది. కార్తికేయ 2లో కృష్ణుడి కంకణం గురించి చూపించిన చందు మొండేటి ఇప్పుడు అంజనీపుత్రుడి గురించి యానిమేటెడ్ సినిమా చేస్తున్నారు. హనుమాన్ కథతో వాయుపుత్ర అనే టైటిల్తో సితారా ఎంటర్టైన్మెంట్స్ తో ఒక భారీ మోషన్ క్యాప్చర్ సినిమాని అనౌన్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్ పై ప్రస్తుతానికి సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. త్వరలోనే క్లారిటీ వస్తుంది. హనుమంతుడిపై ఆల్రెడీ ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా చేస్తున్నారు. ఇక పవనపుత్ర కథతోనే హనుమత్ సుందరకాండ అనే సినిమా రాబోతోంది. 3D యానిమేషన్ విత్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ఈ సినిమాని అరుణ్ కుమార్ రాపోలు తెరకెక్కిస్తున్నారు. ఇందులో రామాయణంలోని ప్రధాన ఘటాలను చూపించబోతున్నారు. మొత్తానికి మైథాలజీ విత్ మోషన్ క్యాప్చర్ల టైం నడుస్తోంది ఇప్పుడు. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.